అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం నాగర్ కర్నూలు ప్రత్యేక వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఈరోజు కూడా మరో 2 సింపుల్ అండ్ టేస్ట్ రెసిపీస్ని పరిచయం చేయడానికి మనతో పాటు రాధిక సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ రాధిక. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను ఇవాళ రాధిక ఏ వంటలు చేస్తుందా, తిని ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నమాట. మీ పేరులోనే మాధుర్యం ఉంది. అలా అని మీరు ఏం పెట్టినది మాధుర్యంగా తింటానని కాదు సుమి. కాదు, లేదు, స్పెషల్గా అన్ని మంచి ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ అన్ని ఉండే ఒక ఐటమ్ తీసుకొచ్చాను. సూపర్. పుదీనా సేమియా ఉప్మాను మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, సేమియా ఉప్మా మాట విన్నాము, దానికి పుదీనా యాడ్ చేస్తున్నారనమాట. మంచి ఫ్లేవర్డ్ సేమియా ఉప్మాలా ఉంటది అనమాట. అయితే అవును మాధురి. ఓకే, రొటీన్ గా తిని బోర్ కొట్టే వాళ్ళకి చిన్న చిన్న డిఫరెన్సెస్ చూపిస్తే చాలు. సేమ్ అలానే సేమియా ఉప్మానే అని అనకుండా కొంచెం డిఫరెంట్ గా పుదీనా. ఓకే ఓకే, సో మనం నేర్చేసుకుందామా అండి పుదీనా సేమియా ఉప్మా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా సేమియా ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే సేమియాని ఆల్రెడీ కాస్త ఉడికించి పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది, అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు. అవును మాధురి. మీరు రోజు వంటగదిలోకి వెళ్ళినప్పుడు అబ్బా వంట చేయాలా ఏంటా నుంచి ఒక యుద్ధంలా ఫీల్ అవుతారా? అబ్బా నాకు ఇష్టమైన పని నేను చేస్తాను సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారా? లేదు, చాలా ఇష్టంగా చేస్తాను. మనం ఎంత మంచిగా చేస్తే అంత రుచికరంగా మంచిగా తింటారు కదా. అది రుచిగా ఉందంటేనే అందులో ఉన్నది అయిపోతుంది, లేకపోతే అలానే మిగిలిపోద్ది. కానీ ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మన ఆలోచనలు బట్టే వంట టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అవును, వాళ్ళు తినే వాళ్ళ మీద కూడా వాళ్ళ ప్రభావం. అవును, ఆకలి మీద ఉన్నప్పుడు అది ఎలా ఉన్నా తినేస్తారు. ఆకలి లేకుంటే అది టేస్ట్ బాగాలేదు, ఇది టేస్ట్ బాగాలేదు అని చెప్తారు. మీరు కోపంగా వండినప్పుడు, ఎవరైనా కూడా కోపంగా వండినప్పుడు అది తిన్న వాళ్ళు కూడా కొంచెం అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మా హస్బెండ్ అంటాడు, ఫస్ట్ ఫోన్ పక్కకు పెట్టి వంట చేయవే, నువ్వు చాలా బాగా చేస్తావు, ఫోన్ పక్కకు పెట్టాను. అయితే మీ వంట అసలు బాగోదని ఆయన ఉద్దేశం, అంతేనా? అట్లని కాదు, ఏదైనా మర్చిపోతానో మాడిపోతుందో లేకపోతే అది మెత్తగా కావడం అలా అవుతుందని. అది లేకుంటే మంచిగా ప్రశాంతంగా చేస్తాం, మేము కూడా ప్రశాంతంగా తినొచ్చారంటాడు. మీ హస్బెండ్ పేరేంటి? సురేష్ గారు. సురేష్ గారు, మేమైతే బతికిపోయామండి, ఎందుకంటే ఫోన్ పక్కకి దరిదాపుల్లోనే రానివ్వలేదు. అసలు ఏమీ లేదు, ఓన్లీ నాతో మాట్లాడుతూ వంట చేయడం మాత్రమే. ఇప్పుడు అందుకనే చాలా బాగా కుదురుతున్నాయి వాటి. సరే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మాధురి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకో. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డ, ఒకసారి ఇలా కలుపుకుందాం. మీ ఇంట్లో ఎవరు చేస్తుంటారు వంట? మీరేనా? మా ఇంట్లో అందరం చేస్తాం. అందరూ చేస్తారు, అందరూ బిజీ ఉంటాం కాబట్టి ఎవరికి వచ్చిన వంట వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతాం. అవునా? బాక్స్ లో చక్కచక్క ఇలాంటి ఫాస్ట్ ఐటమ్స్ ఇవి ఈజీగా ఉంటాయి కదా, టైం లేని వాళ్ళకి బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం. ఈ పుదీనా సేమియా ఉప్మా కూడా మీరు పిల్లలకి బాక్స్ లోనే పెట్టేస్తాను. మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా, తొందరగా అయిపోతుంది కదా. నెక్స్ట్ పుదీనా వేద్దాం. ఓకే, కానీ ఏదన్నా కాస్త ఫ్లేవర్ ఉండాలి అంటే పుదీనా, కొత్తిమీర ఓకే, కానీ పుదీనా వచ్చేస్తుంది. అవును, అటు బిర్యానీలో కన్నా ఇంకో ఇప్పుడు సేమియా ఉప్మాలో కూడా పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది. పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుంది, గ్రీన్గా అనిపిస్తుంది. కొత్తిమీర వేసుకో. పసుపు, సో మీరు
మీరు ఎప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అత్త మామలతో కలిసి లేరా? ఎప్పుడు సెపరేట్ గానా? ఈ మధ్యనే అత్తమ్మ మామయ్య చనిపోయారు. ఇంతకు ముందు వరకు కలిసే ఉండేవాళ్ళం. మేము ఊరికి వెళ్ళడం, ఇక్కడ రావడం అంతా కలిసే ఉంటాం. మా అత్తయ్య ఇంకా చాలా మంచిది. కానీ ఇప్పుడు ఇద్దరు మిస్ అయ్యాం, చాలా మిస్ అవుతున్నాం అత్తమ్మని మామయ్యను. అంటే వాళ్ళ జ్ఞాపకాలతోటే మనం ఇంకా బాగా డిజైనర్ బ్లౌజులు అవన్నీ కుడుతుండే మా అత్తమ్మ, నా కొరకు స్పెషల్గా నేర్చుకొని. అబ్బా, అంటే మీ అత్తమ్మకి ఆడపిల్లలు లేరా? ముగ్గురు ఆడపడుచులు. మా ఆడపడుచులు కూడా ముగ్గురు మంచిగా ఫ్యాషన్ డిజైనర్, వర్క్ బ్లౌజులు అవన్నీ వేయడం, డిజైనర్ బ్లౌజులు కుట్టడం అన్ని బాగా చేస్తారు. నేను ఒక్కదాన్ని, మా హస్బెండ్ ఒక్కడే, ముగ్గురు ఆడపడుచులు. మంచిగా ప్రేమగా ఉంటాం అందరం. అవునా, నైస్. ఓకే, ఇది వేగింది కదా? తర్వాత ఇది వేగింది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఏంటి ఇవన్నీ మనము మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాం. కొంచెం వాటర్ కలిపి మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాం. ఓకే ఓకే, తీసేసేచ్చాం కదా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్. సో అంతా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనా? మిక్సీ పట్టేసుకోవడమే, కొన్ని వాటర్ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, చూడండి అయితే ఎంత వేయాలో. ఇది ఇచ్చేసేయండి. చూడండి, కొద్దిగా వేయండి, మళ్ళీ కలుపుకుంటూ వేద్దాం. చాలు, చాలు. ఇదిగో మూత పెట్టేసేచ్చా? ఇంకా మూత పెట్టండి. ఓకే, మీరు వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చండి. అయిపోయిందా? అయిపోయింది మాది. తీసుకొచ్చేయండి, చూపించండి ఒకసారి. చట్నీ లాగుతాయి కదా, పుదీనా చట్నీ. అవునవును. ఓకే, మొత్తం మసాలా పుదీనా అంతా కూడా ఒకే దాంట్లో ఉందన్నమాట, పేస్ట్గా. అవును మాది. ఇప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. దీంతో అసలైన రుచి సేమియా ఉప్మా. ఈ పుదీనా మిక్సింగ్తోనే సేమియా టేస్టీగా వస్తుంది. ఓకే, ఇంకా స్టవ్ ఆన్ చేసేనా మరి? స్టవ్ ఆన్. ఆయిల్, మళ్ళీ తాలింపు వేస్తారా అయితే? ఇప్పుడు మళ్ళీ తాలింపు వేద్దాం. ఓకే, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఓకే, లిటిల్ బిట్ పసుపు, కొంచెం కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సేమ్యాను ఇందులో కలిపేద్దాం. సేమ్యా ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం మనము, ఇందులో ఏం పట్టదు మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పుదీనా పేస్ట్ వేద్దాం. ఇది ఇలా కలిపేసుకుందాం. ముందుగా సేమ్యా ఉడికిచ్చి పెట్టుకున్నందుకు చాలా ఈజీగా ఉంది చూడండి. అవునవును, లేకపోతే మొత్తం ఇలా స్టిక్కీగా ఉంటుంది కదా, అతుక్కుపోతుంది. సో రాధిక, పుదీనా సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే కదా? రెడీ. చూడ్డానికి రొటీన్కి భిన్నంగా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. గ్రీన్గా కనిపిస్తుంది కదా మాధురి, రెగ్యులర్గా ఉండదు. వేడి వేడిగా పుదీనా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పుదీనా సేమియా ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నూనె, జీలకర్ర, అల్లం,
వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. పుదీనా సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, ఉడికించిన సేమియా, మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా సేమియా ఉప్మా రెడీ. పుదీనా సేమియా ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం మాధురి. రండి ఇవ్వండి. ఓకే, ఎలా ఉంది మాధురి? కొత్తగా ఉంది. పుదీనా ఫ్లేవర్ ఇదంతా కూడా సేమియా కాంబినేషన్ తోటి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇది. ఓకే, కానీ బాగుంది. ఆకుకూరల కాంబినేషన్ కాబట్టి అందరికి ఇష్టమైన సేమియా తోటి ఇలా చేస్తున్నాము. సేమియా ఇష్టపడే వాళ్ళకి డిఫరెంట్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే, బాగుంది. తినచ్చు బేషుగ్గా. పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది. గొంతు దిగుతున్నప్పుడు అల్లంది తెలుస్తుంది బాగా. మామూలుగా వేసారేంటి అల్లం? నా మీద ఏదో కోపం ఉన్నట్టు ఇదైతే సూపర్ గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? స్టఫ్డ్ దొండకాయ చేద్దాం మాధురి. వావ్, స్టఫ్డ్ దొండకాయ. ఇది సైడ్ డిష్ లా ఉంటది అనమాట అయితే. సైడ్ డిష్ కదా. ఓకే, మరి నేర్చేసుకుందామా స్టఫ్డ్ దొండకాయ? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ దొండకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరే అయితే, సో దొండకాయలు 4 ముక్కలుగా స్లైసెస్గా మనం కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. దాంతోపాటు కొబ్బరి తురుము ఇందులో హైలైట్ అనమాట. కొబ్బరి తురుము. సరే, స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం మాధురి. ముందు ఏం చేస్తున్నాం మనం? స్టవ్ వెలిగించుకొని దొండకాయలను వేయించుకుందాం. ఓకే, ఆయిల్ వేద్దాం. ఇది ఆయిల్ పడుతుంది, దొండకాయలు వేగాలి కదా. స్టఫ్డ్ దొండకాయని పెట్టాను, లేదంటే ఇది మనము చేస్తూ ఉంటాం కదా వంకాయది, గుత్తి వంకాయ. ఆ మసాలానే ఉంటుంది. ఆ మసాలానే ఉంటుంది. మెయిన్ కొబ్బరి టేస్ట్. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, దొండకాయలు వేద్దాం. దొండకాయలు ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇది బాగా మెత్తగా ఎర్రగా కావాలి. ఓకే, దొండకాయలు మగ్గాలి బాగా. అంటే స్టఫింగ్కి మనకు కొంచెం ఉడకాలి కదా బాగా. అవును, మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మగ్గేలోకి ఏమన్నా చేసుకోవచ్చా? మరి మనం మిక్సీలో కొబ్బరి, ఈ మసాలాలు, ఎల్లిపాయలు మిక్సీ జార్లో మిక్సీ పట్టేద్దాం. ఓకే, అది మసాలా కొరకు. ఇదిగో మసాలా కొరకు మిక్సీలో కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇందులోనే. పచ్చిమిర్చి, కొంచెం ధనియాల పొడి. ఓకే, ఇంకా అన్నీ ఇందులోనే స్టఫింగ్ అంతా. ఇంకా సెపరేట్ కారం అది ఏం లేదా మనకి వేయడానికి? పచ్చిమిర్చిలోనే సరిపోతుంది. ఎల్లిపాయలు ఉన్నాయి కదా, కొంచెం కారం కారంగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు. ఓకే, ఉప్పు కూడా ఇందులోనే. పసుపు కూడా ఇందులోనే వేద్దాం. ఓకే, స్టఫింగ్ మొత్తం ఇందులోనే మిక్సీ వేయడం. ఒకసారి మాధురి ఇది మూత తీసి చూద్దాం. సరే, ఎర్రగా బాగా కనిపిస్తున్నాయి కదా.
మూత పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం, చల్లారిపోతుంది. సరే అయితే సరిపోతుందా మనకి మగ్గడం అది? సరిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని వద్దాం. కొంచెం వాటర్ పోసి లైట్గా అంటే స్టఫింగ్ రావాలి కదా. అవును, ఇది మిక్సీ వేసుకొని. సరే అయిపోయిందా? అయిపోయింది మాది. ఓకే, తీసుకొచ్చేయండి. స్టఫింగ్ రెడీగా ఉంది. ఓకే, మరి పేస్ట్ లా లేదు కదా మనకి, చాలు ఇలాగా. ఓకే, మరి మెత్తగా అయిపోయినా కూడా అది మొత్తం లిక్విడ్ అంతా పోతుంది, దొండకాయలకు పట్టేది అన్నట్టు. అవి ఒకసారి చల్లగా అయినాయో చూద్దాం మాధురి. ఇది ప్లేట్లోకి తీసుకుంటారా పోనీ సెపరేట్గా బయటికి? ప్లేట్లో తీద్దాం. సో వీటిల్లో దాన్ని స్టఫ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవాలా? అంతే, లాస్ట్లో ఫైనల్లో మొత్తం స్టఫింగ్ చేసినాక ఒకసారి వేయించుకుంటే అయిపోతుంది. ఓకే, సరే అయితే ఇది కాస్త చల్లారాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే మాధురి. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, చల్లారు ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చల్లారిపోయాయి. ఇవి నాకు మిర్చి బజ్జీలాగా ఉన్నాయి కదా. నాకు దొండకాయలానే అనిపిస్తుంది. ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకుందాం ఈ మసాలాను. మామూలుగా మనకి గుత్తొంకాయ అంటే అందులో కాస్త రెడ్డిష్గా మసాలా అది ఉల్లిపాయ పేస్ట్ తోటి అలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ కొబ్బరి తురుముతోటే ఉంది. కొబ్బరి తురుముతోని ఇది మామూలుగా పప్పులోకి కానీ అలా సైడ్కి ఇలా ఒక్కొక్కటి ఇట్లా తినొచ్చు మంచి ఈజీగా. ఓకే ఓకే, మీ సైడ్ ఇలాగా సైడ్ డిష్గా ఎక్కువగా ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు? దొండకాయ, తర్వాత గోకరకాయను కూడా కొంచెం ఆయిల్లో వేసి సాల్ట్ వేసి ఇలా సైడ్ డిష్గా తింటాం. ఓకే, గోకరకాయ బాగా వాడతారు కదా మీరు? వాడతాం గోకరకాయ. చల్లనేరపకాయలు, తెలంగాణ ఫేమస్ చల్లనేరపకాయలు, ఉప్పు నేరపకాయలు. అది ఏ సీజన్ లో ఎక్కువ పెడుతూ ఉంటారు? ఎండాకాలమే, ఎండాకాలం పెరుగులోనే కదా, పెరుగులో నానబెట్టి ఎండాకాలమే. ఇక్కడ ఏముండదు, అన్ని మనకు ఊర్లలోనే, ఊరికి వెళ్ళినప్పుడే. ఓకే, స్టఫింగ్ పూర్తి అయిపోయినట్టే. స్టఫింగ్ పూర్తి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయరా? నేను స్టవ్ ఆన్ చేయ మాధురి. ఇప్పుడు జస్ట్ వేసి ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది. ఈ స్టఫింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం దొండకాయలను కొంచెం వేయించుకుందాం. ఓకే, రాధిక రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది మాధురి. మనకు రెడ్గా స్టఫింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా. తీసేద్దామా ఇంకా? సైడ్ డిష్గా సూపర్గా సెట్ అయిపోయే స్టఫ్డ్ దొండకాయ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్టఫ్డ్ దొండకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, నూనె, వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, కొత్తిమీర. స్టఫ్డ్ దొండకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, పసుపు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న దొండకాయలను ప్లేట్లోకి తీసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దొండకాయల మధ్యలో స్టఫ్ చేసి మళ్ళీ ప్యాన్లో వేసి మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ దొండకాయ రెడీ. స్టఫ్డ్ దొండకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం మనం. తీసుకోండి. దీనికి స్పూన్ అవసరం లేదు మనం, అంతేగా, ఇలానే తీసేసుకొని ఓకే,
టేస్ట్ చేస్తాను ఫస్ట్. చాలా బాగుందండి కదా, చాలా టేస్టీగా ఉంది. ఇందులో స్టఫింగ్ కూడా మంచి కుదిరింది, చాలా బాగుంది. దాంట్లో ఉప్పు కారం అన్ని మంచిగా సరిపోయినందుకు శభాష్, బాగుంది. మీకు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. చూసారా, ఫోన్ లేకుండా కూడా నేను ఎంత బాగా చేయగలుగుతాను. అంతే. సూపర్ అండి, చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈటీవీ తరపు నుంచి మాకు కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, నాకు కూడా హ్యాపీగా ఉంది. నేను కూడా అందరికీ మా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మా రిలేటివ్స్కి అందరికీ మంచిగా ఈటీవీలో వంట చేసి వచ్చాను చెప్పుకుంటాను మేడం. చెప్పుకోవడమే కాదు, వాళ్ళందరూ చూసి తీరుతారు ఖచ్చితంగా. సరే మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదా, నాగర్ కర్నూలు ప్రత్యేక వంటకాల్లో భాగంగా రాధిక మనకి పరిచయం చేసిన 2 టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్, పుదీనా సేమియా ఉప్మా, అలానే స్టఫ్డ్ దొండకాయ. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి నాగర్ కర్నూలు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.